ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో మాటల్లోనే మా అబ్బాయి రానే వచ్చాడు. ఇప్పుడే చెప్పాను కదా స్వామి, తనే నా పెద్ద కొడుకు సూర్య. ఈయన సుబ్రహ్మణ్యం గారని. మన పిల్లలు ఈరోజు ఏం చేశారో తెలుసా? నమస్కారం బాబు. నమస్కారం స్వామి. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. వెళ్ళొస్తాను. ఇంకోసారి వీలు చూసుకొని తప్పకుండా రండి. సరే మాత. అమ్మా, నేను ఆయన్ని పంపించొస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. త్వరగా కానివ్వండి. సుబ్బు గారు, సుబ్బు గారు, మీరు నన్ను ఇక్కడ చూసి మీలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుండొచ్చు. కానీ నేను ఇక్కడ సూర్యస్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే, సార్, మీరు నాకు సంజాయిషి ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు సార్? మీ గురించి తెలియని వాళ్ళకి మీరు ఎందుకు ఏంటి అని చెప్పాలి కానీ మీరేంటో మీ మనసేంటో తెలిసిన నాకు ఎందుకు సార్ చెప్పడం? ఆర్య సార్ ఒక పని చేశారు అంటే దాని వెనక ఒక బలమైన కారణం, నలుగురికి మంచి చేసే ప్రయత్నం ఉంటుందని నాకు బాగా తెలుసు సార్. అందుకే నేను మిమ్మల్ని ఏమీ అడగను. అడిగితే మీ మీద నాకున్న నమ్మకానికి విలువే లేనట్టు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ సుబ్బు గారు. మీరు అర్థం చేసుకున్నంతలో కొంతైనా అను నన్ను అర్థం చేసుకుని ఉంటే తన సమస్య నాతో పంచుకునేది. మా మధ్య ఈ దూరం ఉండేదే కాదు. జరిగిందేదో జరిగిపోయింది సార్. మన చేతుల్లో లేని దాని గురించి ఎంతని పోరాడగలం చెప్పండి? తను ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో ఉండటం తప్ప ఏమీ చేయలేం సార్. నేను అదే నమ్మకంతో ఉన్నాను సుబ్బు గారు. నా నమ్మకం ఎప్పటికి నిజమవుతుందో చూడాలి. వెళ్ళొస్తాను సార్. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే సార్. ఏంటమ్మా? పిల్లలు బయటికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. ఒకసారి వెళ్ళి చూసిరా నాన్న. సరే అమ్మా.
స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప. అరే పిల్లలు, మీరెప్పుడు మాలేసుకున్నారు? మీరేంటి మాల వేసుకుంటున్నట్టు ఒక్క మాటైనా చెప్పలేదు? అడుగుతుంటే మాట్లాడరేంటి పిల్లలు? ఇందాక మన ఇంటికో పెద్ద ఆయన వచ్చారు కదా, ఆయనే వీళ్ళకి మాల వేయించారేమో. అకే, అబ్బాయి, ఏమైందమ్మా? నాన్నా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.